చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే ఆయన వైడు 4 అంటాయి. నాకెందుకు ఇవన్నీ చెప్పండి? నా బతికేది నేను బతుకుతున్నాను కదా, ఎందుకు అసలు ఇవన్నీ కావాలని చెప్పి సైడ్ నుంచి చూసిన దరిద్రం ఇట్లా బొస కొడుతుంది నాకు. లేదు బొస పగల కొట్టుకుంటుంది. టోనీ టోనీ నువ్వు గెలవలేవులే, నీ వల్ల కాదులే. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే Few moments later. సో గైస్, మొత్తానికైతే మ్యాచ్ గెలిచేసేసాం. కొంచెం టెన్షన్ పెట్టారు కుర్రోళ్ళు, కానీ మీ సపోర్ట్తో మ్యాచ్ని అయితే గెలిచేసాం మనం. 2000 కామెంట్స్ అడిగితే మీరు 3500 కామెంట్స్ చేశారు. మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు గెలిచాను. హిమాలయస్కి వెళ్ళే పని ఉంది, ఆ స్వామీజీ ఎవరో కలిసేసేసి విరుగుడు చేయించుకొని వస్తాను నేను. ఆ తర్వాత చూస్తారుగా ఈ ఖాళీ ఆడిచ్చే ఆట. మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఊపిరి పీల్చుకోండి, మనకు మంచి రోజులు వచ్చేసాయి. టోనీ, క్రేజీ టోనీ. May I have your attention, please? Ujjain Mount passengers from Ujjain via Fatehabad, Indore to ప్రణామాల గురించి. నేను చీరాల నుంచి వస్తున్నాను. మా అన్న నా మీద నాకు దరిద్రం రావాలని చెప్పేసి నా మీద చేతబడి చేపించాడు. ఆ దరిద్రం పోగొట్టుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను. దయచేసి ఏమైనా విరుగుడు ఉంటే చేయగలరా? నువ్వు మంచి ప్లేస్కే వచ్చావు బాబు. నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. ఆల్రెడీ యాగానికి మొత్తం సిద్ధం చేసి పెట్టాను. ఒక తమ్ముడి మీద ఎలాంటి చేతబడి చేయటం మంచి పద్ధతి కాదు. ఇంకా నుంచి నీ దరిద్రం అతనికి అంటుకుంటుంది, అతని అదృష్టం నీకు అంటుకుంటుంది. ఈ యాగం పూర్తవ్వాలంటే రక్తాభిషేకం జరగాల్సిందే. నీ దగ్గర నుంచి 10 రక్తపు బొట్టులు నాకు కావాలి. లీటర్ తీసుకోండి గురించి, ఇబ్బంది ఏం లేదు. మనకు దరిద్రం పోతే చాలు. ఆ అతి మాటలు మాట్లాడితేనే దరిద్రం నీ వెంట వచ్చేది. సరే గురి, అడిగిన పని చేయి. 10 డబ్బులు ఇచ్చేస్తాను గురించి, తీసుకోండి గురించి. అది ఇంకా రేపటి నుంచి నీకు శుభారంభం, వాడికి దరిద్రారంభం. ధన్యవాదాలు గురించి. ప్రణామాలు. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ రాటోని, మొత్తానికి ఒక మ్యాచ్ గెలిచావు. సెకండ్ నీ సోది మాటలు ఆపరా. నువ్వు చేసిన అన్ని తెలిసింది నాకు. నేనేం చేశాను రా? అప్రాచుపడ్లు చేసేసి ఇప్పుడు నేనేం చేశాను అంట. చేసిందంతా చేసి నేనేం చేశాను? నువ్వు చేసిన చేతపడేది గెలవాలని కోరుకున్నాను, అది కూడా తప్పేనా? ఈ సెంటిమెంటల్ మాటలు మాట్లాడబాక. నువ్వు చేసిన చేతపడల గురించి నాకు తెలుసు. నువ్వు శ్రీలంకలో ఏం చేపించావో, శ్రీలంకకి వెళ్ళి అక్కడ ఏం చేసావో మొత్తం అంది నాకు తెలుసు. నేను శ్రీలంకకి ఎప్పుడు వెళ్ళాను? నువ్వు వెళ్ళావు, మొత్తం మురళధరం కలిసి వచ్చావని కూడా తెలుసు నాకు. నేను దానికి విరుగుడు కూడా సెట్ చేసి వచ్చారా? మ్యాచ్ ఎందుకు అనుకున్నా గెలిచింది నేను? విరుగుడు సెట్ చేసి వచ్చా నేను. రక్తాభిషేకం కూడా చేసుకొని వచ్చా. నీకు ఇప్పుడు దాకా నా దరిద్రం ఎట్లాగైతే అయిందో అది మొత్తం నీకు షిఫ్ట్ అయింది. నువ్వు చేపించిన చేతపడి నీ వైపే తిరిగిద్ది. నీలాంటి దరిద్రం ప్రపంచంలో ఎవరికి రాదు. నీ మీద టర్న్ అయ్యి నీలాంటి దరిద్రం ప్రపంచంలో ఎవరికి రాదు. ఇప్పటి నుంచి ఆ దరిద్రం నీ వెంటాడుతూనే ఉంటుంది. అరే ఈ నీది నువ్వు అల్ప సంతోషివి. ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకు చెప్పనా? రేపు ఎల్ఎస్జి వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ ని బీట్ చేసిద్ది ఎల్ఎస్జి. సరదాగా బీట్ చేసిద్ది. ఏంది బీట్ చేసేది? దరిద్రం పోయింది. నా బాధ ఏంటంటే ఈ ఆనందం ఒక రోజే ఉండిద్ది ఏందని నా బాధ. ఒక 2 రోజులు అన్న ఉంటే బాగుండిద్దిగా. దరిద్రం పోయింది. ఎక్కడికి పోయింది? చేసాం అది. రేపు చూడు ఎల్ఎస్జి ఎట్లా గెలిచిద్దో చూడు. దాన్ని బట్టి నీకు అర్థమైద్ది ఆ దరిద్రం ఏంటనేది. నీ వైపుకి ఎట్లా మళ్ళిందో అర్థమైద్ది. తర్వాత నువ్వు క్షమించు, ఆ విరుగుడు నా మీద నుంచి తీపిచ్చేసి అని బ్రతికులాడుతావు చూసావా? ఆ రోజు నేను కలలుగాను కలలుగా అంటాం కదా, ఆ రోజు నీకు చెప్తాను. అప్పుడు నీకు బుద్ధి వచ్చింది. అప్పుడు దాకా నేను దాన్ని తీపి ఈ మ్యాచ్ గెలవడానికి నువ్వు వణికిపోయావు. వనకటం ఎందుకు? అశుతోష్ శర్మ అని మేమే కావాలని ఆడిపించాం.
టైం అవుట్ చూసావా? టైం అవుట్ 16th ఓవర్ టైం అవుట్ అని చూసావా? టైం అందుకే నా వీడియోలో మాట్లాడరా అంటే నేను మ్యాచ్ గెలిస్తేనే మాట్లాడవుగా. గెలిచాను ఇప్పుడు వచ్చాను కెమెరా ముందుకి. ఏదో గెలిచావులేరా బాబు, మేము వేడుకుంటే గెలిచావు నువ్వు. ఆడియన్స్ రిక్వెస్ట్ చేసింది నేనా కాదా? ముంబై ఇండియన్స్ ని గెలిపియండి, 2000 కామెంట్స్ చేయండి అని అడిగింది నేనా కాదా? వాడు రేపటి నుంచి వీడియో చెయ్యనంటే నేను బతిమలాడి ముంబై ఇండియన్స్ గెలిచేలాగా చేసింది నేను వేసిన భిక్షరా. అనుకుంటే నువ్వు నా కాళ్ళు గడిగా నీళ్లు రెత్తిని చల్లుకోవాలి. నువ్వు చేసే నేను వేసిన భిక్ష అది. తర్వాత నువ్వు చేసే నువ్వు వీడియోలకి రావంటే నేను వేసిన భిక్ష కాదది. నువ్వు చేసినటువంటి ఒక తమ్ముడి మీద చాతబడి చేపించే అంత మూర్ఖుడిని అయితే నేను కాదు. చేపించావు, ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. ప్రూఫ్స్ ఉన్నాయి. స్వామీజీ దగ్గరికి వెళ్ళాము, అంతా చేపించాము. మేము ఏటి జట్టు మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి, నిక్షిప్త పరిచే వాటిని సరైన టైంలో బయటకు తీసుకొచ్చి రివీల్ చేస్తాం మొత్తం ఎయిట్ జడ్జి. నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు మాకు తెలుసు. 195 దేశాలు తిరిగావు కదా మొత్తం. ఆ తిరిగిన దేశాలన్నీ 5 hours లైవ్ పెట్టి మొత్తం చూపిస్తాను నేను ఏమేం చేశాను నువ్వు ఏటి జట్టు. పర్సనల్ గా వెళ్ళొద్దు. పర్సనల్ గా కాదు, నువ్వు భిక్ష చేస్తే గెలిచినోడు నువ్వు నోరు లెగుస్తుంది ఒక మ్యాచ్ కి. ఎవడరా భిక్ష? ఎవడు భిక్ష చేస్తే ఎవడరా గెలిచేది? ఎవడు భిక్ష చేస్తే ఎవడు గెలిచేది? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటది. సింహం నుంచి కదా నువ్వు. సింహం నువ్వు తొండవిరా. నువ్వు సింహాధిపతి. నేను సింహాధిపతి అంట. కొత్త అడవికి అధిపతి. సింహానికి కూడా సర్లే ఒకటి గెలిచావు, హ్యాపీగా ఫీల్ అవ్వు. నేను దాన్ని హ్యాపీనెస్ మూడ్ ని చెడగొట్టాలనుకోవట్లేదు. నువ్వు చెడగొట్టేది ఎందుకు బోడీ? ఎంత దుర్మార్గం చేసాడు గాయస్. అవన్నీ నేను బయట పెడతాను, మీకు బయట పెడతాను. అప్పుడు చూస్తే మీకు అర్థమైంది వీడిని ఎట్లా అంటే అట్లా అంటారు మీరు. నువ్వు సింపతి ట్రై చేయొద్దు. సింపతి ఎందుకు ట్రై? సింపతి స్టార్ నువ్వు. సింపతి ఎందుకు ట్రై చేస్తున్నా? జనాలకి వాస్తవాలు తెలియాలి. గెలవాలంటే మగోళ్ళ గెలుచుకో. నన్ను బ్యాట్ చేయడం ఎందుకు? అవును, నువ్వు చేసిన దాన్ని బట్టే కదా మొత్తం అంతా. రోజు కెమెరాలు తీసుకొచ్చేసేసి వీడియో తీసుకొని క్యాప్చర్ చేసి కావాలనేది ఓడిపోయేలాగా చేసి మాకు తెలియదు అంటారా ఇవన్నీ. ఈ నాటకాలని తెలియదు అంటారా? రాజేంద్ర గాడి మెడ మీద 4 కొడితే మొత్తం అంతా బయటికి గక్కాడాడు. నువ్వు పెద్ద బోడిగోడివి. నువ్వు చెప్పేవాడివి, చేసేవాడివి. అయినా రేపు సిఎస్కే ఎల్ఎస్జీ మ్యాచ్ ఎల్ఎస్జీనే గెలిచిద్దిరా. ఎందుకు గెలిచిద్దో కూడా చెప్తా చూడండి. ఎందుకు గెలిచి చెప్పు. ఫామ్ లో ఉన్నారు వాళ్ళు. ఫామ్ లో ఉంది. నంబర్ 1 ఫామ్ లో ఉన్నారు. టీమే లేదు సరిగ్గా. టీమే లేదా? లాస్ట్ మ్యాచ్ గెలిచింది. లాస్ట్ ఎల్ఎస్జీ ఎవరి మీద? లాస్ట్ మ్యాచ్ తీసే. ఈ రోజు మ్యాచ్ గురించి తీసేసేయండి. అన్ని తీసేసేయాలి. అక్కడ సిఎస్కే అన్ని మ్యాచ్లు తీసేసాడు. సిఎస్కే అన్ని మ్యాచ్లు తీసేసాయి. 2 మ్యాచ్లు ఓడిపోయింది కదా సిఎస్కే. 3వ మ్యాచ్ ఓడిపోయింది. ఏముంది దాంట్లో? పెద్ద విషయం ఏముంది? నోరు లెగుస్తుంది. మ్యాచ్ అక్కడ చిన్నస్వామి స్టేడియంలోనా? లక్నోలో అయితే ఇంకేమి మా వాళ్ళది హోమ్ గ్రౌండ్ కూడా వేస్తాం. ఎవరు కొంచెం ఆలోచించాలి. బ్యాటింగ్ లేదు కదా మీకు. బ్యాటింగ్ లేదేందిరా? కేఎల్ రాహుల్ ఒక్కడు చాలరా మీకు. కేఎల్ రాహుల్ వన్డే ప్లేయర్ కదా. వన్డే ప్లేయర్ అయితే టేబుల్ గా ఆడతాడు. అయితే పనికిరావు కదా. స్టోయిన్స్ ఉన్నాడు. మార్కస్ ఎప్పుడు ఆడాడు? తీసుకొని వస్తాము. ఆ పూరి ఉంటాడు. 1 మ్యాచ్. పూర్ణిమ ఉన్నాడు. పూర్ణిమ 1 మ్యాచ్ వండర్ ఏంటి క్రాంతి కొడతాడు. క్రాంతి డికాక్ ఉన్నాడు. క్రాంతి బ్యాటింగ్ మామూలు లేదు. ఆయుష్ బదోని ఉన్నాడు. చాలా మంది ఉన్నారు. హుడా ఉన్నాడు. దీపక్ హుడా ఉన్నాడు. అట్లాగే మా కృణాల్ ఉన్నాడు. కృణాల్ పాండ్యా. చాలు మీకు చాలు. బౌలింగ్ లో విషయంగా ఇస్తాడు. బౌలర్స్ మామూలుగా మన మయాంక్ యాదవ్ ఉన్నాడు. ఇప్పుడు మా టీం చెప్పమంటావా? చెప్పుకోపోయి సచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింకా రెహానే, మొయిన్ అలీ కానీ డారీ మిచెల్ కానీ ఆడతారు. శివం దుబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, MS ధోని, శర్దాల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ ఆడతాడు. అంత బ్యాటింగ్ ఉంది మాకు. డెప్త్ బౌలింగ్ చూస్తావా? ముస్తఫిజుర్ రహమాన్, తుషార్ దేశపాండే, శర్దాల్ ఠాకూర్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, శివం దుబే కూడా బౌలింగ్ వేస్తాడు. మొయిన్ అలీ బౌలింగ్ వేస్తాడు. అంత బౌలింగ్ డెప్త్ ఉంది మాకు. అంత పెద్ద టీంని ఢీ కొట్టే సత్తా నీకు ఉందా? మళ్ళీ నువ్వు అంటే ఈడంటే విరుగుడు చేయించాడంట. అంత పెద్ద టీం అయినా కానీ విరుగుడు వచ్చినప్పుడు మెడ వంచాల్సిందే. అర్థమైందా? తల వంచాల్సిందే. చూడు ఖచ్చితంగా చూడు. టఫ్గా జరిగింది, ఈజీగా జరిగింది అని చెప్పట్లేదు నేను. మ్యాచ్ ఖచ్చితంగా టఫ్ జరిగింది. టగ్ ఆఫ్ వార్గా జరిగి మేము గెలుస్తాం. ఎల్ఎస్జీ గెలిచింది మ్యాచ్ లక్నోలో. ఛాలెంజ్ ఏమన్నా చేయి. నువ్వెంత కాన్ఫిడెంట్గా చదువుతున్నావు కదా. ఈ విరుగుడు చేయించారు, నువ్వు చేతబడి చేయించావు, అది ఇది నిన్న అంటున్నావు కదా. ఏమన్నా ఛాలెంజ్ చేయి. ఓడిపోతే ఇంకోసారి కళ్ళద్దాలు పెట్టుకుంటారా? నేను సిగ్గుండాలరా నీకు. అదిరే నీ భయం. నేను చెప్తున్నా కదా. చెప్పు.
సిఎస్కే కనుక మ్యాచ్ ఓడిపోతే సగం మీసం తీపిస్తా. నువ్వేమో చేయగలవా? రెడీగా ఉండు. నువ్వు పందెం కాసావు. నువ్వు పందెం అంటే ఇద్దరు కాస్తే దాన్ని పందెం అంటారు, ఒకటి కాస్తే కాదు. నేను గడ్డం తీపించుకుంటానని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు తీపించుకున్నప్పుడు నువ్వేం చెప్పలేదు పందెం. నువ్వేం పందెం చెప్పలేదు అప్పుడు. నువ్వేం పందెం చెప్పలేదు అప్పుడు. పందెం కాస్తావా చెప్తున్నావు కదా. చెప్పట్లేదు. అయితే నేను నాది క్యాన్సిల్. క్యాన్సిల్ ఎందుకైతే మీసం తీపిస్తానని చెప్పేసి నువ్వు మాట ఇచ్చావు. మాట తప్పేవాడు. మాట మ్యాచ్లు గెలిచి మాట తప్పేవాడు. ఎందుకు మ్యాచ్లు గెలిచి 100 మ్యాచ్లు జరగలేదు. పోటీగా పెడతాడు. 100 మ్యాచ్లు నేను పోటీ ఎందుకు భయపడ్డాడు తీపించుకుంటానని చెప్పి మేసం తీపించుకుంటే నువ్వు భయపడ్డావు. ఇప్పుడు నీకు తీపించుకోవాలి, ఎక్కడ ఓడిపోతానని చెప్పేసి నువ్వు భయపడ్డావు. ఇగో నీకు పోటీ ఉంటే నేను ఆడతా. వన్ సైడెడ్ గా నేను ఓడిపోతే మేసం తీపియాలి, నువ్వు ఓడిపోతే నువ్వేం చేయవు, అలాంటి నాకు మంచి మాటలు రావట్లేదు. అలాంటి పోటీ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు పందెం కాసినప్పుడు నువ్వు పందెం కాసావు. గెలిస్తే దన్నా గెలపోతే నేను పందెం కాసి నా గడ్డం వద్దు సగం మేసం దీపిగలవా? నేను దీపిని రాంది సగం మీసాలు అరమీసాలు. భయపడ్డాడు. ఏమని అనుకో నువ్వు? భయపడ్డాడు. డిస్క్రిమినేషన్ మగోడు అయితే ఆడోడు అయితే అసలు వీటిని నేను ఎంకరేజ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటిని ఎంకరేజ్ చేయను నేను. కాబట్టి నేను అట్లాంటివి చేయను. అది పచ్చిమిరపకాయ తినమంటావా తింటాను, ఉల్లిపాయ తినమంటావా తింటాను, దీని పేరు జింజర్ తినమంటావా తింటాను, బ్రింజాలు తినమంటావా తింటాను, ఏదైనా తింటాయి. అట్లాంటివి పెట్టు. నాకు నోట్లో నుంచి వేరే కాయలు. నాకు మనిషిని కాదు, నేను చదువుతున్నా కదా, నాకు అవన్నీ కాదు. కానీ ఏదైనా ఇంకా మంచిది ఏమన్నా ఉంటే చూడు చాలా పెట్టి తల పగలు కొట్టుకోమంటావు చెప్పు. పగలు కొట్టుకుంటా అయ్యేద్దులే, మళ్ళీ వీడియోలో ఎవడు చేస్తాడు. ఇక అట్టయితే ఇట్ట కుదర క్రాంతి వాటి మీద కళ్ళబాకు నువ్వు. నాకు అసలుగా మళ్ళీ తొందరలో మళ్ళీ విశేషాలు ఉన్నాయిలే. మ్యారేజ్ ఉంది అంటున్నాడు కాబట్టి కొంచెం సరే. ఏదైతే ఏదైంది వదిలేసేయండి. 10,000 లేదు కానీ నువ్వు 5,000 ఇవ్వాలి కదా. ఫస్ట్ 5,000. ఇప్పుడు 5,000 ఎందుకు వచ్చింది? మొన్న 5,000 మ్యాచ్ ఓడిపోయినప్పుడు. రేపు కానీ రేపు 10,000 పందెం కడదాము. చెలుగు చెల్లి చేస్తా. చెలుగు చెల్లి చేస్తా. 5,000 పందెం అంటావు. అదే 5,000 స్పాట్ లో నువ్వు ఓడిపోతే 10,000 చేతులు పెడతా. లేకపోతే ఫోన్ పే అన్న చేయి. లేకపోతే మాత్రం అస్సలు మర్యాద ఉండదు. పోయినసారి వదిలేసాను కానీ తర్వాత ఇస్తారన్నా నేను మాత్రం ఇవ్వను. లేకపోతే అన్నాను కదా. ఓకే డన్ అన్నాను కదా. ఓకే గైస్, సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద సిఎస్కే అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సిఎస్కే అని పెడతారు, ఎల్ఎస్జి అని పెడతారు, మీ ఇష్టం. నేను చేసినట్టుగానే సేమ్ యాస్టీస్ నాకు సపోర్ట్ చేస్తూ ఒక 2000 కామెంట్స్ చేయండి నా పేరు పెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు నన్ను గెలిపిస్తారని చెప్పేసి మళ్ళీ కోరుకుంటున్నాను. దరిద్రం రేపు నుంచి స్టార్ట్ అయ్యి చూస్తూ ఉండండి. స్టార్ట్ అవ్వదు. అమంగళం ప్రతిఘటన ఇచ్చిన కాక ఖచ్చితంగా ఓడిపోతాడు. వాడు ఓడిపోతాడు. వాడి పతనం ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది. చూస్తూ ఉండండి. వరుసగా మనం 10 మ్యాచ్లు కొడతాం చూడండి. లెవెల్ చేసేస్తాం. లెవెల్ ఉంటా.